ఇరాన్పై యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు అమెరికా సిద్ధమైంది. రోజుకొక ప్రకటన చేస్తూ ప్రపంచాన్ని ఆందోళన రేకెత్తిస్తోంది. దాంతో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. రానున్న 24 గంటల్లో ఆ దేశంపై భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇరాన్పై తాము ఇప్పటివరకు పెద్ద దాడులే చేయలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. త్వరలోనే భీకర దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తాము ఇరాన్లోని చెత్తను తొలగిస్తున్నామన్నారు. ఇది చాలా శక్తివంతంగా ఉంటుందన్నారు. తమ వద్ద ప్రపంచంలోనే గొప్ప సైన్యం ఉందని, తాము దాన్ని ఉపయోగిస్తున్నామని ట్రంప్ అన్నారు. యుద్ధం ఎక్కువ కాలం జరగాలని తాను కోరుకోవడం లేదని అధ్యక్షుడు పేర్కొన్నారు. అనుకున్న దానికంటే ముందుగానే తమ లక్ష్యాలను సాధిస్తున్నట్లు వెల్లడించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. సౌదీ అరేబియా, యుఏఈ సహా పశ్చిమాసియాలో ఉన్న అమెరికా పౌరులు ఆయా ప్రాంతాలను వీడాలని పేర్కొంది. భద్రతా ప్రమాణాల కారణంగా అమెరికన్లు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని అక్కడి నుంచి తరలిపోవాలని తెలిపింది.